Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. సో ఈరోజు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం విచ్ ఇస్ టార్గెట్ ఎస్బీఐ 2025 క్లాస్ 6. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా మనం 5 క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము ఈ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్లో. ఈ క్లాసెస్ ఎలా ఏంటంటే ఎస్బీఐ నోటిఫికేషన్స్ ఏదైతే పడ్డాయో పిఓ అండ్ క్లర్క్ని బేస్ చేసుకొని ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ని లెవెల్ని టార్గెట్ చేస్తూ ఒకే క్లాస్లో మనం ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని చేస్తాము. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ 5 క్లాసెస్ ఆల్రెడీ మనం 5 డేస్ నుంచి స్టార్ట్ చేసేసాము. సో దిస్ ఇస్ టార్గెట్ 35 టార్గెట్ ఫర్ 35 డేస్ అనమాట. సో ఆల్రెడీ మనం 5 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో ఇది మన 6th క్లాస్ అనమాట. సో ఈ క్లాస్లో మనం రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ని మనం ఒకే క్లాస్లో కంప్లీట్ చేస్తాము. ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. సో అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో టైం టేబుల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైతే టైం టేబుల్ పెట్టుకుని చదివే అలవాటు ఉందో వాళ్ళు దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో దట్ మీకు మంచి క్వాలిటీ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా టైం టేబుల్ని డిజైన్ చేశామన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తానికి కారణం ఏంటి, ఈ మొత్తం ఇలా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్స్ 2 రాశాను అండ్ 2 క్వాలిఫై అయ్యాను. సో ఐ నో ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎస్బీఐ. సో ఆ విధంగా దాన్ని ఏ విధంగానూ మనం కాంప్రమైజ్ అవ్వకుండా పిఓ అండ్ క్లర్క్ ఇద్దరికి ఈ క్లాసెస్ డిజైన్ చేయబడ్డాయి. అండ్ ఈ ఒక్క క్లాస్లోనే మనం ప్రీ అండ్ మెయిన్ సిలబస్ని కంప్లీట్ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ ద టార్గెట్ 35 బ్యాచ్. సో యా, ఐ హోప్ దట్ all of you are interested to continue with this and అదే ఎనర్జీతో మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాము విచ్ ఇస్ ద ఫస్ట్ ఈజ్ ఇంగ్లీష్ క్లాస్. సో ఇంగ్లీష్లో మనం ఈరోజు సినోనిమ్స్ నేర్చుకుంటాము. ఆల్రెడీ మనం ఇంగ్లీష్లో సినోనిమ్స్ కొన్ని నేర్చుకున్నాము ఆల్రెడీ. ఐ హోప్ దట్ మీరందరూ ఒక నోట్స్ మెయింటైన్ చేశారు ఇడియమ్స్ అండ్ సినోనిమ్స్కి ఏదైతే మనం క్లాసెస్ తీసుకున్నామో దానికి. సో ఇప్పుడు అదే నోట్స్లో మీరు కంటిన్యూషన్ చేయండి. మనం ఏతో ఆల్రెడీ కొన్ని సినోనిమ్స్ నేర్చుకున్నాము, ఇప్పుడు మనం అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ సినోనిమ్ ఇస్ అడ్వర్సిటీ మీన్స్ అఫ్లిక్షన్, మిస్హాప్, డిజాస్టర్, సారో, విసిసిట్యూడ్, టార్మెంట్, ట్రామా, ఇల్ హ్యాపెనింగ్ అండ్ బాదర్. సో అడ్వర్సిటీ అంటే మనకి ఏం తెలుస్తుంది అంటే ఇందులో మనకి తెలిసిన కొన్ని ఏంటంటే డిజాస్టర్ అంటే ఒక పెద్ద వెరీ రాంగ్ సిచ్యువేషన్ అయ్యింది అని చెప్పేసి, ఒక మిస్ హ్యాపెనింగ్ అయ్యింది అంటే ఇప్పుడు డిజాస్టర్స్ అంటే ఇప్పుడు మనకి ఎర్త్ క్వేక్ ఒక డిజాస్టర్, ఆర్ ఎక్కువ రెయిన్స్ పడడం వల్ల పంటలు పాడైపోతాయి, అది కూడా ఒక డిజాస్టర్. సో ఈ విధంగా డిజాస్టర్ మనకి ఏం చెప్తుంది, ఒక నెగిటివ్ వర్డ్ అని తెలుస్తుంది. సో నెగిటివ్ వర్డ్ అంటే ఇక్కడ ఇది ఎక్కడైతే వస్తుందో దాని ఒక నెగిటివ్ మీనింగ్ని కన్వే చేసింది. సో దానికి అడ్వర్సిటీ కూడా దానికి సినోనిమ్ కాబట్టి అడ్వర్సిటీ ఈజ్ ఆల్సో నెగిటివ్ వర్డ్. ఈ నెగిటివ్ వర్డ్తో పాటు మనం ఎఫ్లిక్షన్ కూడా సేమ్ అలాంటిదే, మిస్ హ్యాపెనింగ్, డిజాస్టర్, సారో అన్నది, విసిసిట్యూడ్. సో ఇది ఒక కొత్త వర్డ్ అనమాట, చాలా మందికి ఈ వర్డ్ తెలీదు. సో దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చినప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అవుద్ది. టార్మెంట్, ట్రామా, ఇల్ హ్యాపెనింగ్ అండ్ బాదర్. సో ఎఫ్లిక్షన్ కూడా ఇది చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 వర్డ్స్ ఇందులో మనకు తెలియదు, మిగతావన్నీ కొంచెం ఐడియా ఉంటుంటుంది. సో అడ్వర్సిటీ ఒక నెగిటివ్ వర్డ్ అనమాట. సో మనం దీన్ని ఒక సెంటెన్స్ ఫామ్లో చూస్తే మనకి ఈజీగా అర్థమైంది. అడ్వర్సిటీ ఆఫెన్ టీచర్స్ అస్ లెసన్స్ దట్ సక్సెస్ కెనాట్. సో అడ్వర్సిటీ అంటే డిజాస్టర్, ఫెయిల్యూర్. అడ్వర్సిటీ మనం ఇక్కడ ఈ సెంటెన్స్లో అడ్వర్సిటీ మీనింగ్ ఏంటి, ఫెయిల్యూర్ ఆఫెన్ టీచర్స్ అస్ లెసన్స్ దట్ సక్సెస్ కెనాట్. సక్సెస్ టీచ్ చేయని లెసన్స్ మనకి ఫెయిల్యూర్ అనేది టీచ్ చేసి చూపిస్తుంది అంటున్నారు. సో అడ్వర్సిటీ ఈజ్ అ నెగిటివ్ వర్డ్, మనం ఫెయిల్యూర్ని కూడా రాసుకోవచ్చు. బట్ ఇందులో ఒక 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే విసిసిట్యూడ్ అండ్ అఫ్లిక్షన్. సో ఈ వర్డ్స్ని మీరు హైలైట్ చేసుకొని ఒక నోట్స్లో రాసుకోండి. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో, నెక్స్ట్ వర్డ్స్ ఏంటో చూద్దాం. అడ్హియర్ అంటే మనకి అడ్హియర్ అంటే ఒకటి చూడండి, అడ్హెసివ్ అని చదువు ఉంటారు. అడ్హెసివ్ అండ్ కొహెసివ్ సంథింగ్ అలాంటివి. సో అడ్హెసివ్ మనకి యూజువల్గా ఫెవికాల్ యాడ్లో చూపిస్తాడు. ఫెవికాల్ యాడ్లో అడ్హెసివ్ అండ్ కొహెసివ్ గురించి మనకి ఫెవికాల్ యాడ్ వచ్చినప్పుడు ఇది చూపిస్తాడు. సో అడ్హెసివ్ అంటే ఏంటండి, ఫెవికాల్ ఏం చేస్తుంది,
ఫెవికాల్ అంటే గ్లూ, గ్లూ అటాచ్ చేస్తుంది, స్టిక్ చేస్తుంది, క్లోజ్, క్లింగ్, స్టక్, హ్యూ. సో ఇవన్నిటికీ సినోనిమ్స్ ఏంటి అంటే అడ్హియర్. అడ్హియర్ అంటే బై స్టికింగ్, బీయింగ్ క్లోజ్ టు ఈచ్ అదర్, గ్లూడ్, అటాచ్, బాండ్, ఒక బాండ్ ఫామ్ చేయడం కూడా అడ్హియరే, ఒక బాండ్. క్లింగ్, స్టక్, హ్యూ. సో ఇవన్నీ అడ్హియర్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇక్కడ మనం సెంటెన్స్ బట్టి చూద్దాం. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అడ్హియర్ టు ద స్కూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ అడ్హియర్కి మీనింగ్ ఏంటి అంటే ఫాలో. ఇక్కడ డేర్కి మీనింగ్ ఏంటంటే ఫాలో. సో స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద స్కూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్తున్నాడు. సో అడ్హియర్ అంటే మీకు అడెసివ్ అని గుర్తు రావాలి. అడెసివ్ అంటే మీకు ఫెవికాల్ యాడ్ గుర్తు రావాలి. యాడ్ గుర్తొస్తే మీకు ఏం తెలుస్తుంది, అది అటాచ్మెంట్ని డిపిక్ట్ చేస్తుంది. ఆర్ స్టక్, క్లింగ్, క్లోజ్, బాండ్, హ్యూ, ఇవన్నీ అడ్హియర్కి సినోనిమ్స్ అనమాట. ఐ హోప్ దట్ మీ ఈ రెండు సినోనిమ్స్ మీరు రాసుకున్నారు. అండ్ దీన్ని ఈ విధంగా షార్ట్ కట్తో రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ అడ్వర్సిటీ, అఫ్లిక్షన్ అండ్ విసిసిట్యూడ్, ఈ టూ వర్డ్స్ మాత్రం చాలా హైలైట్ చేసుకుంటూ రివైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ సినోనిమ్స్ మీరు చేస్తున్నప్పుడు పాత సినోనిమ్స్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ పాత ఇడియమ్స్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలివియేట్. ఎలివియేట్ అంటే రిలీవ్, లెసన్, ఈజ్, రెడ్యూస్ అండ్ డిమినిష్. సో ఎలివియేట్ అంటే ఏంటంటే, ఎలివియేట్ అంటే రిలీవ్, లెసన్, ఈజ్ చేయడం, రెడ్యూస్ చేయడం. ఎలివియేట్ అంటే యూజువల్గా రెడ్యూస్, రెడ్యూస్ అని తగ్గించడం. సో తగ్గించడం అంటే ఏంటి, డిమినిష్, ఈజ్ చేస్తుంది. అంటే ఇది ఒక ఎలివియేట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. ఎలివియేట్ ఒక పాజిటివ్ వర్డ్. సో మీకు ఒక పెయిన్ని కానీ ఒక రిలీఫ్ అనేది ఇస్తుంది ఎలివియేట్ అన్న వర్డ్. లెసన్ తగ్గిస్తుంది, ఈజ్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది, డిమినిష్ చేస్తుంది. సో ఇది ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. సో దీంట్లో మనం ఏం చెప్తున్నాం, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ టు ఎలివియేట్ హర్ పెయిన్, టు రెడ్యూస్ హర్ పెయిన్. తన పెయిన్ని తగ్గించడానికి డాక్టర్ ఒక మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేశారు అంటున్నారు. సో ఎలివియేట్ అంటే ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. సో ఈ సెంటెన్స్లో వస్తే మీకు పాజిటివ్ మీనింగ్లో ఉంటే అండ్ అప్పుడు మనం ఈ ఎలివియేట్ అనే వర్డ్ని యూస్ చేస్తాము. సో ఇది అదే విధంగా అడ్వర్సిటీ ఒక నెగిటివ్ వర్డ్ అనుకున్నాము, ఎలివియేట్ ఒక పాజిటివ్ వర్డ్ అనుకున్నాం. ఎడ్హియర్ అంటే గ్లూడ్, క్లోజ్, క్లింగ్, హ్యూ. సో ఎడ్హియర్ అంటే ఏంటి, అడ్హియర్ అంటే ఫాలో అవ్వడం, గ్లూడ్, సో ఇది కూడా ఒక పాజిటివ్ వర్డ్. లైక్ ఇట్ గివ్స్ ద బాండ్ బిట్వీన్ ద బాండ్ గురించి చెప్తుంది అనమాట. సో బాండ్ గురించి చెప్తుంది అంటే ఇది ఒక పాజిటివ్ వర్డ్. అండ్ ఇది ఒక ఎలివేట్ కూడా ఒక పాజిటివ్ వర్డ్. ఓకే, సో మీరందరూ ఈ విధంగా రాసుకుంటే మీకు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు చూసినా మీకు ఈజీగా అర్థమైంది అనమాట. నెక్స్ట్ ambiguous. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్. ఇది చాలాసార్లు ఎస్ఎస్సిలో కూడా అడిగారు అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు అడిగారు ఈ సినోనిమ్. సో అంబిగ్వస్ అంటే కన్ఫ్యూజ్డ్ అనమాట. అంబిగ్వస్ అంటే కన్ఫ్యూజ్డ్ ఆర్ సర్ప్రైజ్ అవ్వడం అంటే ఆర్ మీకు పజిలింగ్, కన్ఫ్యూజ్డ్. చూసారా, కన్ఫ్యూజ్డ్ వచ్చింది. పజిలింగ్, పర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ని పర్ప్లెక్స్డ్ అని కూడా అంటారు. సో డుబియస్, డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అబ్స్క్యూర్ అన్న అన్సర్టైన్ సిచ్యువేషన్లో ఉన్న మీరు అంబిగ్వస్ అంటే మీకు అర్థం కాదు ఆ టైంలో ఏం చేయాలో. చూడండి, అన్సర్టైన్, క్రిప్టిక్, ఎనిగ్మాటిక్, డుబియస్, డౌట్ఫుల్, కన్ఫ్యూజ్డ్, పజ్లింగ్, డెల్ఫిక్. సో ఇవన్నీ అంబిగ్వస్ అనే వర్డ్కి సినోనిమ్స్ అనమాట. సో అంబిగ్వస్ అంటే ఒక నెగిటివ్ వర్డ్, ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ గురించి చెప్తుంది. ఒక కన్ఫ్యూజ్డ్, పజ్లింగ్, పర్ప్లెక్స్, మీకు ఏం చేయాలో తెలియక ఉండే, డౌట్ఫుల్, డుబియస్ ఉన్న అన్సర్టైన్ స్టేజెస్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఒక నెగిటివ్ వర్డ్. అండ్ దీంట్లో మీకు ఈ ఆబ్స్క్యూర్ అనే సినోనిమ్ కూడా చాలాసార్లు అడిగారు. ఈ పజ్లింగ్, పర్ప్లెక్స్డ్, డుబియస్, ఇందులో అన్నీ ఇంపార్టెంట్, డెల్ఫిక్ అండ్ ఎనిగ్మాటిక్. సో ఈ 1 2 3 4 5 6 నేను స్టార్ పెట్టినవన్నీ చాలా ఇంపార్టెంట్ అని, ఎందుకంటే ఇవి చాలాసార్లు వేరే ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో అసలు అంబిగ్వస్ అంటేనే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. సో దీన్ని ఒక 5 స్టార్స్ పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ప్రతిసారి దీన్ని రివైజ్ చేసుకోండి. సో ఓకే, సో ఇప్పుడు దాకా మనం 4 మీనింగ్స్ని చదివాము. ఇప్పుడు మనం 5th మీనింగ్ని కంప్లీట్ చేసి క్లోజ్ చేసేద్దాము. సో 5th వన్ ఏమంటున్నారంటే ఆమియబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా
సార్లు రిపీట్ అయింది. ఎస్‌బీఐలోనే చాలా సార్లు అడిగాడు. సో, యామియబుల్ అంటే ఫ్రెండ్లీ, అమికబుల్. సో, ఇది యాంబిగ్వస్‌కి మనం ఇది సెంటెన్స్ మీనింగ్ చూడలేదు. హర్ ఎక్స్‌ప్రెషన్స్ హర్ ఎక్స్‌ప్రెషన్ వాస్ యాంబిగ్వస్ మేకింగ్ ఇట్ హార్డ్ టు టెల్ ఇఫ్ షీ వాస్ హ్యాపీ ఆర్ అప్సెట్. యాంబిగ్వస్, హర్ ఎక్స్‌ప్రెషన్ వాస్ యాంబిగ్వస్ అంటున్నాడు. యాంబిగ్వస్ అంటే హర్ ఎక్స్‌ప్రెషన్ వాస్ సో అన్‌సర్టెయిన్ హర్ ఎక్స్‌ప్రెషన్ వాస్ సో అన్‌సర్టెయిన్ దట్ ఆ అన్‌సర్టెనిటీ వల్ల మనం అర్థం చేసుకోలేకపోయాము. తను హ్యాపీగా ఉందా? ఆర్ అప్‌సెట్‌గా ఉందా? అనే దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. బికాస్ ఆఫ్ ది యాంబిగ్వస్‌నెస్. యాంబిగ్వస్ అంటే అన్‌సర్టెయిన్‌గా ఉంది అని చెప్పేసి. సో, నెక్స్ట్ సినోనిమ్ ఏంటి? అమియబుల్. అమియబుల్ అంటే ఫ్రెండ్లీ. అమియబుల్, ఫ్రెండ్లీ, ఎఫ్ అమికబుల్ అన్నా ఫ్రెండ్లీ, అఫబుల్ అన్నా ఫ్రెండ్లీ. సో, ఈ 3 వర్డ్స్ ఇంపార్టెంట్. ఆ! అమియబుల్, అమికబుల్, ఎఫబుల్, కార్డియల్ అంటే ఫ్రెండ్లీ అని తెలుసు. కార్డియల్ మనకి హ్మ్. నెక్స్ట్ వార్మ్ అంటే ఒక గుడ్ బాండ్ గురించి చెప్తుంది. వార్మ్‌త్. నెక్స్ట్ కైండ్ హార్టెడ్ ఇది తెలుసు. గ్రిగేరియస్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. హాస్పిటబుల్ అండ్ సోషబుల్ ఇవన్నీ అమియబుల్‌కి సినోనిమ్స్ అనమాట. అమియబుల్‌కి మీనింగ్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ చాలా మంచి నేచర్. వేర్ వి ఫీల్ దట్ వార్మ్‌త్ వాళ్ళ వల్ల. సో, దాన్ని అమియబుల్ అని చెప్తారు. సో, గ్రిగేరియస్ కూడా చాలా ఇంపార్టెంట్ సినోనిమ్. ఇది కూడా చాలా సార్లు అడిగారు. అమికబుల్, ఎఫబుల్, కార్డియల్, అమియబుల్. సో, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అమియబుల్. అండ్ ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ చూసి దాని మీనింగ్ తెలుసుకుందాం. హిస్ అమియబుల్ నేచర్ మేక్స్ హిమ్ పాపులర్ అమాంగ్ హిస్ కొలీగ్స్. సో, అమియబుల్ నేచర్ అంటే హిస్ ఫ్రెండ్లీ నేచర్. తన యొక్క ఫ్రెండ్లీ నేచర్ వల్ల తను పాపులర్ అయ్యాడు అమాంగ్ ఆల్ హిస్ కొలీగ్స్. అందరి కొలీగ్స్ కన్నా తను పాపులర్ అయ్యాడు. ఎందుకంటే తన అమియబుల్ నేచర్ కాబట్టి. సో, ఇది ఒక పాజిటివ్ వర్డ్ అన్నమాట. ఇది కూడా ఒక పాజిటివ్ వర్డ్. సో, ఈ విధంగా మనం వర్డ్స్‌ని సినోనిమ్స్ చూసుకున్నాము. అండ్ ఈ సెట్ ఆఫ్ సినోనిమ్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో దీంట్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే మనకు దొరికాయి. లైక్ గ్రిగేరియస్ అంటే అండ్ పర్ప్లెక్స్డ్, పర్ పర్ప్లెక్స్డ్, నెక్స్ట్ ఎఫెబుల్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీరు ఒక స్టార్ అని మార్క్ చేసుకొని ఎక్కడైనా రాసుకోండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద క్వెషన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎస్‌బీఐ అండ్ ఆల్ ది అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. అండ్ ఎస్ఎస్‌సిలో అంబిగ్వస్ గురించి చాలా సార్లు అడిగారు. అడ్వర్సిటీ అండ్ ఆల్ దిస్. విసిసిట్యూడ్ ఇది ఈ ఈ వర్డ్ నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం నేర్చుకున్నా విసిసిట్యూడ్ అంటే. సో, and it was really nice that I have also learned while teaching you. So, vicissitude అంటే adversity, disastrous condition, ఒక నెగటివ్ వర్డ్ vicissitude అంటే. సో, దీన్ని కూడా మనం ఒక దగ్గర రాసుకుందాము. ఓకే. సో, నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా సెంటెన్సెస్లో యూస్ చేసినప్పుడు మనం డిజాస్టర్ అని యూస్ చేయకుండా vicissitude అని దాంతో యూస్ చేస్తే ఆ, మీకు కూడా ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ దాకా మన ఇంగ్లీష్ క్లాస్ని ఇక్కడ కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ మనం మన నెక్స్ట్ క్లాస్‌ని స్టార్ట్ చేద్దాము. విచ్ ఇస్ క్వాంట్ అనమాట. సో, ఈ క్వాంట్ క్లాస్‌లో మీరు ఒక 2 క్వెషన్స్ చేయబోతున్నారు. అండ్ దీస్ క్వెషన్స్ ఆర్ ఆహ్, దే ఆర్ యాక్చువల్లీ గుడ్ స్టాండర్డ్ క్వెషన్స్ అనమాట. ఎస్‌బీఐలో అడిగే క్వెషన్స్ లాంటి క్వెషన్స్. సో, మీ ఎస్‌బీఐ పీఓ క్లర్క్‌కి ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వెషన్. సో, మనం మీనింగ్స్ చదివాం కదా! మీనింగ్స్ చదివిన తర్వాత ఎస్‌బీఐ క్వాంట్‌ది ఒక మెయిన్స్ లెవెల్ క్వెషన్స్ చూద్దాము. దీని తర్వాత మనం రీజనింగ్ ఒక ప్రీ లెవెల్ డీఐ చేద్దాం. ఓకే. సో, ఈ క్వెషన్‌కి నేను మీకు ఇచ్చే టైమ్ ఈస్ అరౌండ్ 2 మినిట్స్. 2 మినిట్స్‌లో ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయండి. అండ్ ఇట్ ఈస్ అన్ ఈజీ క్వెషన్. మీకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఇది ఒక ఈజీ క్వెషన్. అండ్ 2 మినిట్స్‌లో మీరు పాజ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు జస్ట్ చూసేసి స్క్రీన్‌షాట్ తీసుకొని వెళ్ళిపోకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ద స్టెప్స్. స్టెప్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ విధంగా చేస్తే మీకు కాన్సెప్ట్ కూడా దీంట్లో నేను కాన్సెప్ట్ కూడా చెప్తాను. సో, డోంట్ జస్ట్ స్కిప్ ఆఫ్టర్ టేకింగ్ ద స్క్రీన్‌షాట్. Concept is also important. Concept is important, which I'm going to discuss right now in the class. Okay. And I hope that you have tried solving the question. And right now we'll discuss about it. Okay. So ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఇస్ 616. ఇది సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఇక్కడ సెంటీమీటర్స్ పక్కన ఇలా 2 వస్తే అది సెంటీమీటర్ స్క్వేర్ అని అర్థం. ఓకే. సో ద లెంత్, సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అంటున్నాడు, 616 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్.
సో మనం దీన్ని బట్టి మనం ఏం చేస్తాం, పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 616. ఓకే, 11 2s 11 5 6 2 2s 4 2 8 16. సో ఆర్ స్క్వేర్ ఎంత 7 ఇంటూ 4 ఇంటూ 7. సో ఆర్ ఎంత 7 ఇంటూ 2. సో ఆర్ వాల్యూ ఎంత 14 సెంటీమీటర్స్. సో మనకి ఈ ఫస్ట్ లైన్ నుంచి ఏరియా ఆఫ్ సర్కిల్ తెలిసింది. ఏరియా ఆఫ్ సర్కిల్ తెలిసింది కాబట్టి రేడియస్ ఆఫ్ సర్కిల్ 14 సెంటీమీటర్స్ అని తెలిసింది. సో నెక్స్ట్ ద లెంత్ ఎల్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ ట్వైస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో లెంత్ ఎల్ ఆఫ్ rectangle is twice the radius of circle. So 2 into 14 centimeters which is equal to 28 centimeters. So length of the rectangle ఇది. సో మనకి ఇక్కడ చూడండి ఆర్ అడిగాడు, ఆర్ ఎంత 14, ఎల్ అడిగాడు 28. Okay, next the perimeter of the rectangle is 10 centimeters more than the circumference of the circle. So first perimeter of the rectangle formula ఏంటి, perimeter of the rectangle formula 2 into l plus b. l అంటే length, b అంటే breadth. సో ఇక్కడ చూడండి ఇది రెక్టాంగిల్ కదా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. పెరిమీటర్ అంటే దాని టోటల్ ఫెన్సింగ్ యొక్క టోటల్ లెంత్ ఎంత అంటున్నాడు. సో ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ అండ్ ఈ బ్రెడ్త్ ప్లస్ ఈ బ్రెడ్త్. సో పెరిమీటర్ విల్ బి 2 into l plus b. ఓకే, అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ఫార్ములా ఏంటి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ఫార్ములా 2 into pi into r. సో మనకి r వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ 2 into 22/7 into r. ఓకే, 4 into 2 88 centimeters ఏంటి మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏం తెలిసింది 88 centimeters అని తెలిసింది. బట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమన్నాడు ఈస్ 10 centimeters మోర్. సో 10 centimeters మోర్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్కి 10 centimeters యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది విచ్ ఇస్ 98 centimeters. సో 98 centimeters విల్ బి ద పెరిమీటర్. సో ఎల్ ఎంత ఎల్ మనకి 28 centimeters వచ్చింది. అండ్ ఓకే, ఎల్ అండ్ ఆర్ వచ్చింది అండ్ పెరిమీటర్ మనకి 98 centimeters అని వచ్చింది. కానీ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి 2 into ఎల్ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 98. ఓకే, సో అండ్ 2 4 49. మనకి ఎల్ వాల్యూ ఆల్రెడీ తెలుసు ఎంత 28 అని తెలుసు. సో 28 ప్లస్ బి చేస్తే మనకి 49 వస్తుంది. ఓకే, సో బి వాల్యూ ఎంత 21, ఈ రెండు మైనస్ చేస్తే. సో ఇట్ విల్ బి 21. సో బి వాల్యూ మనకి 21 అని వచ్చింది. సో అండ్ బి ఇస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో మనకి ఇందులో ఎల్ వాల్యూ ఎల్ ఎంత వచ్చింది 28, ఆర్ ఎంత వచ్చింది 14, బి ఎంత వచ్చింది 21. ఇక్కడ దాకా మనం సమ్ని సాల్వ్ చేసేసాము. ఇప్పుడు మనం చిన్నగా ఇక్కడ రబ్ చేసుకుంటే మనకి కొంచెం ఎరేస్ చేసుకుంటే మనకి కొంచెం స్పేస్ దొరుకుద్ది. ఓకే, సో యా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు, గివెన్ బిలో ఆర్ 2 ఈక్వేషన్స్. కింద 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు అంటున్నాడు. సో మనం ఆ ఈక్వేషన్స్ని చూద్దాం. ఏఎక్స్ స్క్వేర్ minus 42x plus r plus l is equal to 0. మనకి ax square minus 42x plus r plus l. r ఎంత 14, 28. సో plus 42 is equal to 0. ఇది మనకి ఇచ్చిన ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇది. కానీ ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఇంకేం చెప్పాడు, హైయెస్ట్ రూట్ ఈస్ 14. సో ఒక రూట్ 14 అని చెప్తున్నాడు. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి, ఏ వాల్యూ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే రూట్ అన్నాడు కాబట్టి రూట్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ ఇంటూ 14 స్క్వేర్ ఎంత 196 మైనస్ 42 ఇంటూ 14 ప్లస్ 42 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో 196a మైనస్ 42 కామన్ తీస్తే 14 మైనస్ 1 0. సో 196a is equal to 42 into 13. ఓకే, మనం ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. 6 7s 42, 6 3s 18. ఓకే, 6తో రాదు, సారీ 7 6 42, 7 2s 14, 7 6 42, 7 7 2s 14, 7 2s 14, 7 8s 56. ఓకే, ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి
6, ఓకే, ఓకే, 2, 14, 2, 3. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది? 39/14 వస్తుంది. ఏ వాల్యూ విల్ బి 39/14 వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 39/14 అనమాట. అండ్ నెక్స్ట్ మనం జెడ్ వాల్యూ కనుక్కుందాం. జెడ్ వాల్యూకి ఏం చెప్తున్నాడు? జెడ్కి కూడా ఒక ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్స్ని కూడా మనం సాల్వ్ చేస్తే కొంచెం క్లియర్ అవుద్ది అనమాట. ఆ జెడ్ వాల్యూ చూద్దాము. జెడ్ ఏమంటున్నాడు? ZY² minus 35y plus b plus r is equal to 0. సో z మనకు తెలీదు, y² హైయెస్ట్ రూట్ is 7 అన్నాడు. సో 7ని మనం ఇక్కడ ఫిక్స్ చేద్దాము. ZY² y is 49 minus 35 into 49 plus b plus r. b ఎంత? 21 plus r ఎంత? 14. 35 is equal to 0. 49z is equal to 35 into 49 minus 35. 35 into 48 is equal to 49z. 7 5s 35, 7 7s 49. Okay, 40 240 by 7 చేస్తే మీకు z వాల్యూ వస్తుంది. 240 by 7 చేస్తే z వాల్యూ వస్తుంది. సో a వాల్యూ ఎంత? 39/14 అండ్ z వాల్యూ 240/7. ఓకే, సో ఇక్కడ దాకా మనం ఈ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేస్తాము. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. హైయెస్ట్ రూట్ అన్నాడు కాబట్టి ఈ 14ని ఈ ఈక్వేషన్లో మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ 7 అన్నాడు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఐ హోప్ దట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ హైయెస్ట్ రూట్ ఒక రూట్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ జెడ్ అండ్ ఏ వాల్యూస్ని తెలుసుకోవడానికి ఈ రూట్ని ఇక్కడ రూట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో మనం ఈ ఈ ఈ ఈ క్వశ్చన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లస్ జామెట్రీ కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాము. ఓకే, సో దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో యా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ దిస్ ఇస్ ఆర్ నెక్స్ట్ క్వాంట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? f(x) is equal to ax² plus bx plus c and g(x) is equal to bx² plus ax plus c. అండ్ ఇంకొకటి క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? f(2) కనుక్కోమన్నాడు. f(2) అంటే ఏంటి? 2 ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. సో 4a plus 2b plus c అండ్ g(3) ఎంత అయింది? 9b plus 3a plus c. సో f(2) minus g(3) చేస్తే మనకి 2 వచ్చింది. ఇక్కడ 2 is equal to ఇది మైనస్ చేసుకోవాలి, ఇది మైనస్ చేసుకోవాలి. 4a minus 3a will be a and 2b minus 9b will be minus 7b. అండ్ ఈ c క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. సో అదేవిధంగా మనం f(3)ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ f(3)ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 9a plus 3b plus c. అదే g(3)ని క్యాలిక్యులేట్ చేస్తే g(2)ని చేస్తే 4b plus 2a plus c. సో అండ్ ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు 4 వచ్చిందనమాట. సో 4ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో 9 minus 2 7a minus b is equal to 4. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మీకు 7a minus b is equal to 4. దీన్ని మీరు 7తో మల్టిప్లై చేస్తే మీకు 14 is equal to 7a minus 49b. 4 is equal to 7a minus 4b. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 10 is equal to 40 minus 45b. ఓకే, సో b వాల్యూ ఎంత వచ్చింది మీకు? 10/45 which is minus 2/9. b is equal to minus 2/9 వచ్చింది. సో అదే వాల్యూని మనం ఇక్కడ ప్లేస్ చేస్తే b ప్లేస్లో 2 is equal to a minus 7 into minus 2/9 అంటే a plus 14/9 is equal to 2. సో 18 minus 14 ఎంత? 4.
సో ఏ ఎంత 4/9, ఏ ఈజ్ 4/9 అండ్ బి ఈజ్ -2/9. సో సి వాల్యూ ఎంత వచ్చింది, ఏ ప్లస్ b/2 అన్నాడు కాబట్టి ఏ ఎంత 4/9 minus 2/9/2 is equal to 4 minus 2 ఎంత 2, 2/9 డివైడెడ్ బై 2/1. సో ఇది 1/2 అవుద్ది. సో సి వాల్యూ ఎంత అయింది 1/9 అవుద్ది అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్, అండ్ మీరు కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ప్లీజ్ డోంట్ గెట్ ప్యానిక్డ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవి కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఎస్బీఐ పిఓ క్లర్క్లో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ గెట్ ప్యానిక్డ్. ఏదో తెలియని క్వశ్చన్ చేస్తున్నామని మీరు భయపడకండి. క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి, ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోండి, ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ ఈ మొత్తం ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. లైక్ సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ఇచ్చాడు విచ్ ఇస్ వెరీ ఈజీ నార్మల్గా, కానీ మీకు మిగతా ఏరియాస్, మిగతా డయాగ్నల్స్, ఏరియా ఆఫ్ స్క్వేర్, సర్కిల్, పారలగ్రామ్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటరల్, రోంబస్, అవన్నీ తెలియాలన్నమాట. ఏరియా, పెరిమీటర్ అండ్ దీంట్లో డయాగ్నల్స్ కూడా ఉంటాయి. సో ఆ డయాగ్నల్ ఏరియాస్ కూడా మీకు తెలియాలన్నమాట. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని జామెట్రీలో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. చాలామందికి జామెట్రీ వీక్ అని అంటారు, బట్ జామెట్రీ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో రైట్ ఆల్ ది ఈక్వేషన్స్ అండ్ స్టార్ట్ అనలైజింగ్ అండ్ స్టార్ట్ గెట్టింగ్ ది బీయింగ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ స్టార్ట్ బీయింగ్ కాన్ఫిడెంట్గా ఉంటేనే మీకు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయరు. సో మనం ఇప్పుడు క్వాంట్ క్వశ్చన్ని ఇక్కడ కంప్లీట్ చేసేసాము. మనం ఇప్పుడు నెక్స్ట్ మనం రీజనింగ్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము. అండ్ రీజనింగ్ క్లాస్లో ఇదొక ప్రీ లెవెల్ డిఐ. సో ఈ ప్రీ లెవెల్ క్వశ్చన్కి నేను మీకు ఇచ్చే టైం జస్ట్ 2 minutes. అండ్ క్వశ్చన్ చాలా ఈజీ అండి, క్వశ్చన్ నిజంగా చాలా ఈజీ. బట్ మ్యాటర్ ఏంటంటే మీకు 1 minute మీరు సాల్వ్ చేయగలగాలి, 1.5 minute ఎగ్జామ్లో. సో నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. అన్ని పాసిబిలిటీస్ ఎక్కువ రాకూడదు అండ్ చాలా తక్కువ పాసిబిలిటీస్ రావాలి. మ్యాక్సిమం ఒక పాసిబిలిటీలోనే మీరు సాల్వ్ చేయాలి. ఆర్ మీరు అన్ని డయాగ్రామ్స్ గీసుకోవద్దు, సర్కిల్స్ గీసుకొని లేకపోతే స్ట్రైట్ లైన్స్ గీసుకొని అన్ని గీసుకోకుండా మీరు ఈజీగా ఎలా సాల్వ్ చేయగలరో నేను ఒకే డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. సో మీరు అదే విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ. స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళిపోయి మీరు ఓన్గా సాల్వ్ చేసి 10 నిమిషాలు టైం వేస్ట్ చేయకండి. నేను ఎలా చెప్తున్నానో వింటే మీకు ఈజీగా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2 minutes. ఐ హోప్ దట్ యూ హ్యావ్ used your time for solving the questions. Right now we'll start analyzing the question. So ఏమంటున్నాడు, 8 persons S, T, U, V, W, X, Y and Z are sitting in a circular table such that all of them are facing center. సో అందరూ సర్కిల్ టేబుల్లో కూర్చున్నారు. ఒక సర్కిల్ తీసుకుందాము. ఎంత 1 2 3 4 5 6 7 and 8 ఇలా 8 మెంబర్స్ కూర్చున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు కాబట్టి లోపల అందరూ లోపలికే ఉన్నారనమాట. ఓకే, 2 persons ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ యూ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. సో మనం డబ్ల్యూని ఇక్కడ ఫిక్స్ చేస్తే, ఓకే, డబ్ల్యూని ఇక్కడ ఫిక్స్ చేస్తే డబ్ల్యూ పక్కన ఇమీడియట్ రైట్లో ఈ హూ ఎవరు, ఈ యూకి ప్లేస్ అవుతుంది అనమాట. డబ్ల్యూ సిట్స్ యూ సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. యూ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూలో కూర్చున్నాడు. అండ్ ఇక్కడ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ యూ అండ్ ఎక్స్. సో 2 persons 1 2 ఎక్స్. మనం ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ లోపల రాసుకుందాం. డబ్ల్యూ యూ అండ్ ఎక్స్ అండ్ యూకి మధ్యలో ఎంతమంది 2 persons. సో 1 2 అండ్ ఇక్కడ ఎక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకే సర్కిల్లో మనం 2 పాసిబిలిటీస్ వేసేస్తాం విచ్ ఇస్ వెరీ ఈజీ. ఇంకో మీకు టైం వేస్ట్ అవ్వదు. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్కి 1 2 3 జెడ్కి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 లెఫ్ట్లో డబ్ల్యూ కూర్చున్నాడు ఇందులో అయితే. అండ్ లోపలికైతే అదే బయటకు అనుకోండి, జెడ్కి 1 2 3 లెఫ్ట్లో డబ్ల్యూ కూర్చున్నాడు. సో ఎనీథింగ్ ఇస్ సేమ్ ఇక్కడ. జెడ్కి ఇది లోపల కదా 1 2 3, జెడ్కి లోపల 1 2 3. సో యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జెడ్ అండ్ వై యాజ్ బిట్వీన్ వై అండ్ టీ. జెడ్ అండ్ వైకి ఎంతమంది, జెడ్ అండ్ వైకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారో వై అండ్ టీకి మధ్యలో కూడా అంతే మంది కూర్చోవాలి.
బట్ నన్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. బట్ జెడ్ పక్కనే వై పక్కనే టీ రాదు. సో ఇక్కడ మనం ఈ సర్కిల్లో చూద్దాము. సో జెడ్ ఇక్కడ కూర్చున్నాం కదా, జెడ్ ఇక్కడ కూర్చుంటే జెడ్ పక్కన వై ఇక్కడ ఇక్కడ వై రాదు, ఇక్కడ వై రాదు. సో జెడ్ పక్కన ఇక్కడ వై వస్తే వైకి టీకి ఒక గ్యాప్ ఉంది. సో ఇదో ఒక పాసిబిలిటీ, వై ఇక్కడ కూర్చుంటే టీ ఇక్కడ కూర్చోవాలి. సో ఇక్కడ చూడండి, జెడ్ వై ఇక్కడ కూర్చుంటే టీ ఇక్కడ కూర్చోవాలి. జెడ్ వై ఇక్కడ వై రాదు కదా. ఓకే, ఇక్కడ వన్ గ్యాప్ ఉంది జెడ్కి వైకి. సో వైకి టీకి కూడా వన్ గ్యాప్ ఉండాలి. సో జెడ్ ఇక్కడ వై అయితే వైకి టీకి ఒక గ్యాప్ ఉందన్నమాట. ఇంకేంటి, 3% సెట్ బిట్వీన్ వి అండ్ ఎస్. 3% సెట్ బిట్వీన్ వి అండ్ ఎస్. ఇక్కడ లోపల చూడండి, వి అండ్ ఎస్కి 3% అంటే ఏ విధంగా 3% రారు. సో ఈ లోపల ఉన్నది ఖచ్చితంగా రాంగ్. సో 3% అంటే 1 2 3 1 2 3. సో వి అండ్ ఎస్కి 3% ఉన్నారు. 3% between V and S who does not sit adjacent to T. సో S Tకి adjacentగా కూర్చోడు అంటే S ఇక్కడ కూర్చుంటాడు అండ్ V ఇక్కడ కూర్చుంటుంది. సో చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టు ఉండొచ్చు, బట్ దిస్ క్వశ్చన్ హార్డ్లీ టేక్స్ 1.5 minute. సో మీరు ఏం చేస్తారు, చాలామంది ఒక సర్కిల్ గీసుకుంటారు, మళ్ళీ ఇంకో సర్కిల్ గీసుకుంటారు, ఈ రెండు సర్కిల్స్ని గీసుకొని ఒక్కొక్కటి రాసుకొని ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు. అండ్ ఇంకా చాలామంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే రెండు స్ట్రైట్ లైన్స్ రాసుకుంటారు. స్ట్రైట్ లైన్స్ రాసుకుని 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా 8 మెంబర్స్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒకసారి పాసిబిలిటీ, ఇక్కడ ఇంకోసారి ఇలా మీరు చేస్తే ఈ సర్కిల్స్ రెండు గీయడం వల్ల లైన్స్ రెండు గీయడం వల్ల మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ 30 సెకండ్స్ని వేస్ట్ చేసుకుంటారు. బట్ మనకి ప్రిలిమ్స్కి కావాల్సింది ఏంటి, యాక్యురసీ అండ్ కరెక్ట్ ఆన్సర్స్, అండ్ మనం మాక్సిమం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో దిస్ ఇస్ హౌ మనం ఎలిమినేషన్ చేయాలి. ఒకే సర్కిల్లో మనం బయట లోపల రాసుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయగలరు అనమాట. సో ఐ హోప్ దట్ మీరు ఈ క్వశ్చన్ నుంచి కొత్తగా నేర్చుకోకపోయినా మీరు ఈ వే ఈ వే ఏదైతే ఉందో, ఈ పాసిబిలిటీ, ఈ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ తక్కువ టైంలో, లెస్ పాసిబిలిటీస్ అండ్ మోర్ యాక్యురసీ, less possibilities and with highest time management. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని విత్ లెస్ పాసిబిలిటీస్ చేసుకున్నాము అండ్ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం ఈ క్వశ్చన్లో నేర్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. ఐ హోప్ దట్ మీ అందరికీ ఈ క్లాసెస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఈ క్లాసెస్ నుంచి మీకు అడ్వాంటేజ్ ఏదైనా కనిపించినా, ఏదైనా మీరు ఎక్కువ కొత్తగా నేర్చుకున్నా, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బికాజ్ ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. నేను నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఐ జస్ట్ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ ఆఫ్ షేరింగ్ మై నాలెడ్జ్ అనమాట. సో ఐఎమ్ పుట్టింగ్ దిస్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ my interest done, and also I'm putting efforts to get new questions. So ఇదంతా కొంచెం టఫే, బట్ బికాస్ సిన్స్ ఇట్స్ మై ఇంట్రెస్ట్ నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఐ హోప్ దట్ మీ అందరికీ ఈ ఎఫర్ట్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ if you really value my efforts and if you are really liking this series, please do like, share and subscribe, and have a nice day. Thank you.